మేము వచ్చేసి లాస్ట్ మంత్ 27వ తారీఖు ఈస్ట్ వెస్ట్ కంపెనీ కిరణ్ సీడ్ షాప్ నందు కొనుగోలు చేసినాం సార్. 28వ తారీఖు మేము మొలక వేయడం జరిగింది పొలంలో. ఇది వచ్చేసి మొత్తము విత్తనం ఫాల్ట్ సార్. దీన్ని వచ్చేసి మొలక జర్మినేషన్ లేదు, తర్వాత వచ్చినది కానీ మొత్తం సొట్టలు తిరిగిపోయింది. ఈ సొట్టలు తిరగడం వల్ల ఏమవుతుందంటే పంట నష్టము. దీనికి పెట్టుబడి పెట్టినా లాభం లేదు, లాస్ట్కి ఏమి ఉండదు, అంత మొత్తం కుళ్ళు జరుగుతుంది. ఇటువంటి నకిలీ విత్తనాలని కంపెనీ వాళ్ళు సరఫరా చేసి ఏజెంట్ల ద్వారా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటివి రైతులు వేసుకొని వాళ్ళకి లాస్ట్గా ఆత్మహత్యలే తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఇటువంటి వాళ్ళని కొద్దిగా కంపెనీ పైన కఠిన చర్యలు తీసుకొని నిలిపివేసి సీడ్ని మంచి జర్మినేషన్ ఉన్న విత్తనాలని డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా మీడియా ద్వారా, తర్వాత రైతులందరూ విత్తనాలు ఉల్లిత్తనాలు 178 విత్తనాలు వేసి మేము ఇప్పుడు కేజీ 11 రోజులైంది, మొలుపు రావడం లేదు. అది కేజీ వచ్చేసి 2400 రూపాయలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇలా కంపెనీ వీళ్ళకి వచ్చి అడిగితే మేము ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, మొలుపు వరకే సంబంధము, మాకు అసలు సంబంధం లేదు, పంటకు సంబంధమే లేదంటున్నారు. మాకు దీని మీద చర్యలు తీసుకొని మాకు పంట నష్టం కట్టివ్వాలని కోరుతున్నాం సార్. దీనికి మీరే గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని చేయాలని కోరుతున్నాం. నాకు 10 కేజీలు 15 కేజీలు వేసినాను. 15 కేజీలలో 5 కేజీలు నార కానీ మొలిచలేదు, అది కానీ వచ్చినది చుట్టలు తిరుగుతుంది. నాకు నార అసలు సంబంధమే లేదు. 15 కేజీలు నార వేయడం జరిగింది. 15 కేజీలకి నాకు అమౌంట్ అయ్యింది. అమౌంట్ మొత్తం కట్టించి పంట నష్టం చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు ఎస్ వీర నాగేంద్ర. 15 కేజీలకు వచ్చేసి 45,000 అయింది సార్. మాతో పాటు 10 మంది ఉన్నారు సార్. 10 మంది రాలేదు, వాళ్ళు అట్లే ఉన్నారు సార్. కొంచెం పనుల మీద ఉన్నారు వాళ్ళు. ఎవరు రాలేదు సార్. రైతులకి న్యాయం జరగడం లేదని చెప్పి అందరూ ఉంటున్నారు సార్. మీరన్నా న్యాయం చేయాలని కోరుతున్నాము.